అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దళితుల బలహీన వర్గాల భూములను గద్దల్లాగా తన్నుకుపోతున్నటువంటి పరిస్థితి. అది ఎక్కడ చూసినా, రాష్ట్రంలో ఏ మూలకు చూసినా ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల భూముల మీద కన్నుబడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఇవాళ దండుకుంటున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో కనబడతా ఉంది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని చెప్పి ఒకవైపు ఎక్విజేషన్ చేయడం, మరొక వైపు పారిశ్రామికవేత్తల రూపంలో ఆ భూములను కొల్లగొట్టడం, మరొక వైపు కబ్జాలు పెట్టడం, ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడతా ఉంది. అందులో ఒక పెద్ద కుంభకోణం. దీని వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు. లాస్ట్లో అన్ని ఆధారాలు కూడా చూపిస్తా. ఐ విల్ షో విత్ ఆల్ డాక్యుమెంట్స్. రక్షకుడే భక్షకుడైంది. ఇక్కడ భూములను కాపాడవలసిన వాడే భక్షిస్తున్నాడు. ఎట్లా భక్షిస్తుండో అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. ఈ స్కామ్ అంతా ఇంత కాదు. 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. చంద్రబాబు పోరాటం, కాంగ్రెస్ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయడం, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూములను రక్షించడం, అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే ఈ భూముల మీద కన్నుబడి ఈ భూములను భక్షించే కార్యక్రమానికి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఎట్లా పాల్పడ్డది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీని కుట్ర కుతంత్రం మొత్తం కూడా ఈరోజు బట్టబయలు చేయబోతా ఉన్నాం, ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. దీంట్లో పాపం 600 మంది పేద రైతులు ఉన్నారు. ఈ 374 ఎకరాల భూమిలో దాదాపు 600 మంది పేద రైతులు బతుకుతూ ఉన్నారు. తాతలు, తండ్రులు, పిల్లల కాడ నుంచి బతుకుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ భూముల్లోకి వాళ్ళని పోనీయకుండా బౌన్సర్లను పెట్టి పోలీసుల చేత దాడి చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. అది మా సబితక్క నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గంలో అక్కగారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారుగా కనుక చాలామంది రైతులు అక్కగారికి చెప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తెచ్చారు. అయితే ఈ కేసులోని అన్ని వివరాలకు వెళ్లే ముందు చాలామంది రైతులు ఇక్కడ కూడా వచ్చారు, ఇవాళ బయట ఉన్నారు ఇంకా అంతమంది. 2 మహిళా రైతులు ఈరోజు మా ముందున్నారు. ఆ మహిళా రైతులు వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ కష్టమేందో ఒక 2 నిమిషాలు వివరిస్తారు. ఒక అమ్మ పేరు కర్రె కౌసల్య, ఇంకొక అమ్మ పేరు గుడాల మమత. 2 నిమిషాలు వాళ్ళ ఆవేదన, వాళ్ళకి ఏం జరుగుతుందో 2 నిమిషాలు వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మొత్తం విషయాన్ని మేము బయట పెడతాం. నేను పొలంకి వెళ్తున్నాను. పొలంలోకి వెళ్తుంటే ఆ రేకులు నేను 37 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా అక్కడిని. మా అత్తమామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్తమామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచెను నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తుర్రు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు.
నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి, అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయి నేను గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అలుపుకొని నేను రోజుకు 500 800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలగొడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు పెడితే ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అవుతలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికి అయితే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి, మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చకూరలు పోస్తా. ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి, గడ్డి పెట్టిన, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. పోనీయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్, గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు, చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, పోనిస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలగొడితే, మొన్న 1.5 ఎకరాల పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా, వాళ్ళు నిలగొట్టేసిరు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళ భయానికి వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, ఫోటో తీస్తారు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు బోన్సార్లు రమ్మ మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు, మేము రామంటే మొన్న నేను ఒక్కదాన్నే నాటేసుకునే 1.5 ఎకరాల పొలం. మా మామ పేరు జంగయ్య, మా ఆయన పేరు గుడాల బాబు. మేము మా అత్త మా మామ కందులు జొన్నలు 70 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము భూమి మీద. నా పెళ్ళి 20 సంవత్సరాలు, నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాతుతారని మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కబ్జా మీద కూర్చుంటాటురు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాతేస్తురని మాకు భయం అయింది. అట్లా అని ఒక ప్రూఫ్ కోసమని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుంటిత్తులు అలుక్కుందామని పోతే మా ఆయనను లోపలికి రానిస్తలేరు, నువ్వు ఒకసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిర్రు. మాకు భయం అవుతుంది, నేను పోను, మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తుండు. కానీ వద్దులే, ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎంత కాడికైతే అంత కాడికి అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ మాకు ధైర్యం జాలతలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి, ఎట్లా చేస్తారో అని. మాకు కేసు కూడా పెట్టిరు సార్, మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిరు. ఇప్పుడు దుందాము, అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయనిస్తలేరు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడతాయి, అందులో వేస్తాం మేము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్, నా పెళ్ళి కాకముందు నుంచి. మా మామ ఇప్పుడు 70 ఏళ్ళు ఉంది సార్, నా పెళ్ళి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు కూడా చేసిన, మా మామ చేసిన, మా అత్త చేసి సార్. కుంటి కూర కందులు అన్నీ పండించారు, కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేరు సార్. గేట్ కాడికి పోయినా కానీ వాళ్ళు పోలీసులు ఆడపట్ల పోలీసులకు ఒక ఫోన్ చేయాలని మాకన్నా ముందు వాళ్ళే పోలీసులే ఉంటుంది సార్. అసలు ఆడపట్ల పోలీసులు పేదలకు సహాయం చేయాలి, కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసులతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైరు పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్న తీసుకుంటా, కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసిరు సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి కొనిచ్చిర్రు, ట్రాక్టర్ లోపలికి కొనిచ్చిరు సార్ పోయిన సంవత్సరం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. అన్నీ ఉన్నాయి సార్, మోటార్ లేదు కానీ వర్షాలకు పండిస్తాం సార్. మాకైతే లేదు, మాకుంది సార్. మాకున్నది సార్, బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకొని కూడా ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది సార్. బోర్ వేసుకున్నాం మేము, బోర్ వేసుకున్నాము, అప్పటి నుంచి వరి పండిస్తాం మేము. ఆవులు తెచ్చుకొని దాంట్లో మీద పచ్చగూరలతోటే బతుకుతా సార్. మొన్న పంట కోద్దామంటే గేట్లకేం రానియలే సార్, చిన్నగా ఉంది గేటు. ఆ గేటు పెడితే ఎక్కడ మన రాగన్నగూడ నుంచి అవతలకేని తెస్తే అక్కడ నుంచి వాగు వచ్చింది. వాగు వస్తే ఒక 1 నెల రోజులు వాగు మిషన్ రానియలే. ఆ 1 నెల రోజులలో నా చేనంతా ఖరాబ్ అయిపోయి 40 సంచులు అయ్యేటివి 25 సంచులు అయినాయి సార్. పడదు సార్, అది పడదు. మాకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది బతుకమని మా మామకి ఇచ్చిర్రంట. కాంగ్రెస్ ప్రభుత్వము మా మామకి ఇస్తే మేము దాంతోటే బతుకుతున్నాం. ఇప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు అవి ఇవ్వాలనే మేము కొట్లాడుతున్నాం సార్. మేడం దగ్గరకు అందుకే వచ్చినాం.
మాకు నష్టపరిహారం చాలా జరుగుతుంది వాళ్ళ వల్ల. ఎవ్వరు పట్టించుకుంటలేరు అసలు. ఎవరైనా సాయం చేయడానికి వస్తువులకు వాళ్ళకు లక్షల నుంచి కొనేస్తున్నారు మొత్తం. థ్యాంక్ యూ అమ్మా. సో విన్నారు, రైతుల బాధ ఏందో విన్నారు. చాలామంది ఇంకా రైతులు బయట కూడా ఉన్నారు, ఇక్కడ కుర్చీ ఉండదని ఇద్దరిని మాత్రమే తీసుకున్నాం. సో బేసికల్లీ ఈ భూములకు చాలా పెద్ద చరిత్ర ఉంది. నేను ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను. ఇంకా వివరంగా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే కూడా మీడియా మిత్రులకు నేను ఇస్తాను. ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి ఇది చాలా ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతూ ఉంది. నాదర్గుల్ భూములు శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి ఈ భూములు తనకు చెందినవిగా నిజాం నుంచి తనకు వచ్చినట్టుగా మరి శివరాజ్ బహదూర్ గారు ఈ భూములను చాలా సంవత్సరాల నుంచి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే శివరాజ్ బహదూర్ గారికి సంబంధించి మరి వేరియస్ కోర్ట్స్లో కేసులు జరుగుతూ ఉండే. 2005వ సంవత్సరంలో ఒక ఈ కేసుకు సంబంధించి అప్పటి ఆర్డీఓ గారు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏం చెప్పారంటే, ఫర్దర్ ఆర్డీఓ స్టేటెడ్ దట్ నో డిక్లరేషన్ అండర్ ల్యాండ్ సీలింగ్ లాస్ వర్ ఆల్సో ఫైల్డ్ బై ద పిటిషన్స్ అండ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని 2005లో కూడా చెప్పారు. తర్వాత 2007లో ఈ ల్యాండ్కు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు లెటర్ ఇది. 2007లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు రాసిన లేఖ. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని, ఈ ల్యాండ్ మరి కొంతమంది మరి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కాపాడాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆ భూముల దగ్గరికి వెళ్ళారు. ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పటి ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఆ తర్వాత 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ణయిస్తూ ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను యూనిటెక్ అనేటువంటి ఒక కంపెనీకి కూడా కొంత భూమిని అలొకేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో అంటే వేరియస్ కోర్టులో కేసులు జరిగి 2015లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే న్యాచురల్గా మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఇన్ని ఎకరాల భూమి కలిగి ఉండడానికి లేదు. సో ఈ 373 ఎకరాలు ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఉండదు. అయితే 2015లో సుప్రీంకోర్టు ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా సుప్రీంకోర్టు చెప్తే 2016లో శివరాజ్ బహదూర్ కొంతమందికి ఈ భూమిని అమ్మడం జరిగింది. అల్ఫా అనే కంపెనీ, యునైటెడ్ అనే కంపెనీ, ఒమేగా అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున ఈ భూమిని అమ్మాడు. ఆ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదు, ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. 22Aలో పెట్టి ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు చెల్లవు, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుందని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఈ భూముల్ని పెట్టడం జరిగింది. దాని మీద వీళ్ళు హైకోర్టుకు పోయినారు. ఆర్డీఓ గారు మాకు భూములు కన్వర్షన్ చేయమంటే చేయలేదు, మా భూమిని మేము కొనుక్కున్న దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని వీళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో 12 ఫిబ్రవరి 2020న హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఆర్డీఓ గారి నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం. ఆర్డీఓ గారు చెప్పిన ప్రకారంగా
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ భూమి అమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డీఓ గారి నిర్ణయం మీద సింగిల్ బెంచ్ హైకోర్టు ఏ రోజంటే 12 ఫిబ్రవరి 2020 ఏం చెప్పింది ఆ హైకోర్టు అంటే ఇన్ ఐదర్ ఆఫ్ ద కంటింజెన్సీస్ అన్లెస్ సచ్ డిక్లరేషన్ ఈస్ ఫైల్డ్ అండ్ ప్రొసీడింగ్స్ ఆర్ కంక్లూడెడ్ no transaction should take place in the land and any such transaction would amount to contravention of the provisions of the act and in such a case it can also result in initiation of prosecution against the owner of the land. ఈ భూమిని అమ్మడం తప్పు, ఒకవేళ అమ్మి ఉంటే అమ్మిన ఓనర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కూడా హైకోర్టు చెప్పింది. సో ఆర్డీఓ గారి నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. తర్వాత సింగిల్ బెంచ్ ఆర్డర్ మీద ఈ రాజ్ బహదూర్ అండ్ ఈ కొనుక్కున్న వాళ్ళు డివిజన్ బెంచ్కు పోయారు హైకోర్టుకు. డివిజన్ బెంచు 13/10/2022 13/10/2022 సంవత్సరంలో ఆర్డీఓ చేసింది కరెక్ట్, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కరెక్ట్, వీళ్ళు అమ్మడానికి లేదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది నిషేధిత భూమి కింద పెట్టడం సరి అయినటువంటి నిర్ణయము అని చెప్పి డివిజన్ బెంచ్ కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సో డివిజన్ బెంచ్ కూడా ఏం చెప్పిందో కూడా ఒక లైన్లో చెప్తా. అంటే డివిజన్ బెంచ్ ఈ సింగిల్ బెంచ్ ఆర్డర్ను కన్ఫర్మ్ చేసింది. డివిజన్ బెంచ్ కూడా మాట్లాడుతూ పారా 12లో ఏమంటుందంటే అండ్ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ల్యాండ్ వితౌట్ ఫైలింగ్ ఎ డిక్లరేషన్ ఆర్ డిక్లేర్డ్ నల్ అండ్ వైడ్ అండర్ సెక్షన్ 17 ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్. ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ సెక్షన్ 17 కింద మీరు ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆర్డీఓ గారు, అంటే ఆర్డీఓ ఈజ్ ద అథారిటీ, ఎల్ఆర్టీ ఈజ్ ద ఆర్డీఓ ఈజ్ ద కస్టోడియన్. సో ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా మీరు భూమి అమ్మితే అది చెల్లదు, నల్ అండ్ వైడ్, చిత్తు కాగితాలతో సమానము అని డివిజన్ బెంచ్ కూడా స్పష్టంగా హైకోర్టు ఏ రోజు ఇచ్చిందంటే డివిజన్ బెంచు 13/10/2022. సో డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోయినరు అంటే 2/9/2023. ఇప్పుడు ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తా. సుప్రీంకోర్టులో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్తే అఫిడవిట్ వేసినారు. జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ కందుకూరు. ఈయన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా ఏం చెప్పిండు అంటే, ఇది ఆర్డీఓ గారి దాంట్లో నుంచే నేను చదువుతున్న పారా 15. ఏమంటాడు, షెల్ సీజ్డ్ అండ్ వెస్టెడ్ అబ్సల్యూట్లీ ఇన్ ద స్టేట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబరెన్సెస్ యాక్ట్ గురించి చెప్తూ, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ద ఎంటైర్ ల్యాండ్ వెస్ట్ విత్ ద గవర్నమెంట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ encumbrances unless any occupancy right certificates are issued under the provisions of this act. As per the available records, no such occupancy right certificates were issued in favor of any person. As such, the land is treated as government land. As such, the land is treated as government land. And ఎవరు చెప్పిండ్రు? మన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసిండ్రు. ఎవరు పోయిన సుప్రీంకోర్టుకు? ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి ఈ భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసిండు. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీనికి రాదు, ఇది రాజ్ బహదూర్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేయలేదు, రాజ్ బహదూర్ డిక్లేర్ చేయకుండా రాజ్ బహదూర్ అమ్మడానికి హక్కు లేదు, రాజ్ బహదూర్ అమ్మిన అన్నీ కూడా నల్ అండ్ వైడ్ అని ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్. దెన్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, నేను వీళ్ళేదో భూభారతి అని పెట్టింది కదా, పొద్దున భూభారతి వెబ్సైట్కి పోయి ప్రింట్అవుట్ తీసిన, ఈరోజు యాజ్ అండ్ టుడే ఇవాళ పొద్దున తీసిన ప్రింట్అవుట్. భూభారతి వెబ్సైట్లో ఈ ల్యాండ్ గురించి ఏం చెప్తున్నారు, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ నాదర్గుల్ గ్రామము, సర్వే నంబర్ పాతది 613, కొత్తది 119, 373 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఇది
ఇది ఈరోజు భూభారతిలో వీళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్, నాట్ మై డాక్యుమెంట్. ఈరోజు పొద్దున భూభారతిలో ప్రింట్అవుట్ చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్గా ఇది ప్రింట్అవుట్లో వచ్చింది. ఇకపోతే యాక్ట్ ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇప్పటికే, మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. సెక్షన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది, దిస్ ఇస్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది తెలంగాణ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది దిస్ నాట్ మై స్టోరీ, ఇది 1973లో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, ఎవరైనా రైతు సెక్షన్ 8 ప్రకారంగా 50 ఎకరాలు, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకటి ఉంది, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ 54 ఎకరాలు ఉన్నట్టుంది, ఆదిలాబాద్ పోతే 70 ఐ థింక్. సో ఎవరైనా అంతకు మించిన ల్యాండ్ కలిగి ఉంటే వెంటనే తను డిక్లరేషన్ ఇవ్వాలి అని సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 18 కూడా ఏం చెప్తుంది, ఎవరైనా కొనుక్కున్నా తను కూడా కొనుక్కోవడం ద్వారా వచ్చిన భూమి కూడా సెక్షన్ 18 ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సెక్షన్ 17 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరు కూడా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా భూమిని అమ్మరాదు, గిఫ్ట్గా ఇవ్వరాదు, ఎక్స్చేంజ్ కింద తీసుకోరాదు, తీసుకుంటే కూడా అది చెల్లని చిత్తు కాగితంతో సమానము, ఇట్ ఈస్ నల్ అండ్ వైడ్ అని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సెక్షన్ 17 కూడా చెప్తుంది. సెక్షన్ 19 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, ఏదైనా రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్స్ ఏదైనా జరిగితే కూడా అవేవి కూడా చెల్లవు. ఆ రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్స్ ఏదైనా చేయాలంటే కూడా డిక్లరేషన్ ఉంటేనే చేయాలి తప్ప చేయడానికి వీల్లేదు అని చెప్పి కూడా సెక్షన్ 19 కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ రూల్స్, నియమ నిబంధనలు. కానీ వీటికి భిన్నంగా ఏం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ చెప్తా. ఇకపోతే మనకు ఇప్పుడు ఏమైంది, ఈ ఆల్ఫా అనేటువంటి కంపెనీ, ఒమేగా అనేటువంటి డెవలపర్సు, మేము రాజ్ బహదూర్ దగ్గర కొన్నాము, మాకు అమలు చేయండి అని ఆర్డీఓ, హైకోర్టు, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు దాకా పోయింది. ఎక్కడ వాళ్ళకు ఇది తప్పు తప్పు తప్పు, నువ్వు అసలు రాజ్ బహదూర్కే ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ చేయకుండా మీరు కొంటే చెల్లదు 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 అని ఆర్డీఓ చెప్పిండు, కలెక్టర్ చెప్పిండు, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది. అయితే ఇది యాక్ట్, ఇంకోటి ఇది చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టం. ఆ చట్టాలని కాదనాలంటే మళ్ళీ అసెంబ్లీ కొత్త చట్టం చేస్తే తప్ప ఈ క్రయ విక్రయాలు ఏవి కూడా చెల్లవు. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్స్ కాపాడాల్సిన బాధ్యత ఎవరు? హూ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్స్? ఈజ్ ఆర్డీఓ, అంటే ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్. అంటే ఆర్డీఓకు ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్గా కూడా అధికారం చట్టం కల్పించింది. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను అమలు చేయడానికి, ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ చేయడానికి, టెనెంట్ ఫార్మర్స్ ఉంటే దాన్ని చూసి టెనెంట్ ఫార్మర్స్కు 38E సర్టిఫికేట్ ఇవ్వడానికి ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ కింద ఆర్డీఓకు మన చట్టం అధికారం ఇచ్చింది. సో ఇవాళ ఆర్డీఓ ఏం చేయాలి? ఆ భూముల మీద ఎవడో ప్రైవేటోడు డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డీడ్ చూపించి, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చూపించి కబ్జాకు పోతున్నాడు. కబ్జాకు పోతే దాన్ని ఎవరు కాపాడాలి? కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఆర్డీఓ. ఆర్డీఓ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. కానీ ఇక్కడ ఆర్డీఓ దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా ఆర్డీఓ కళ్ళు మూసుకుంటున్నాడు, హైడ్రా అంతకంటే కళ్ళు మూసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరి పాపం రైతులు, పోనీ ఆర్డీఓకి తెలియదా, కలెక్టర్కు తెలియదా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులు 9 మార్చ్ 2026 ఇది ఆర్డీఓ కందుకూరు కస్టోడియన్కి ఇచ్చినటువంటి దరఖాస్తు. మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, కాపాడండి, గుండాలు, బౌన్సర్లు కబ్జా పెడుతున్నారు అని చెప్పి ఇది ఆర్డీఓ గారికి ఇచ్చారు. అదేవిధంగా అదే రోజు ఎంఆర్ఓ కందుకూరుకి ఇచ్చినటువంటి లెటర్ ఇది. దెన్ కలెక్టర్ రంగారెడ్డి గారికి కూడా, ఇగో మా భూముల్లో మాకు రాణిస్తలేరు, గుండాలు కబ్జా పెడుతున్నారు అని ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తు. 10వ తారీఖు నాడు, 10 మార్చి నాడు ఇది హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. హైడ్రా హైడ్రా అని రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టాడు కదా, ఆ హైడ్రా దగ్గరికి పోయి కూడా ఇగో మా భూములకు మమ్మల్ని బోనిస్తలేరు, గుండాలు వచ్చి అక్రమంగా భూమిని కబ్జా పెడుతున్నారు, గోడలు కడుతున్నారు, ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇనుప రేకులు పెడుతున్నారు అని కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. సో ఇవన్నీ జరుగుతుంటే, సో ఇది ఇందాక నేను చెప్పిన చట్టాలు కూడా సరే, ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం ఆఫ్ కోర్స్, ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది?
నవ్ ఐ విల్ కమింగ్ టు ద క్రక్స్. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంది? ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. విషయం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోంగనే, రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు, గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ భూముల మీదకి రాలే కదా. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాకనే, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెలో అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు. అవి కూడా ఇప్పుడు బయట పెడతా, లాస్ట్లో పెడతా. అంటే యాక్చువల్గా మొత్తం ముందు రేకులు పెట్టిండ్రు, రేకులు పెట్టి మళ్ళా గ్రనైట్ రాళ్లతోని ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ప్రహరీ గోడ కడుతుంటే రైతులు పోయి అడ్డుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అల్లరైతుంటే అప్పుడు ప్రహరీ గోడ ఆగింది. మధ్యలో ఇప్పుడు ఆగింది, సగం కట్టిండ్రు, ప్రహరీ గోడ కట్టిండ్రు, రేకులైతే పెట్టిండ్రు, చుట్టూ గేట్లు పెట్టిండ్రు, తాళాలు పెట్టిండ్రు, బౌన్సర్లు పెట్టిండ్రు. రైతులు పోయి గొడవ చేయగానే రైతులకు సాయం చేయాల్సిన పోలీసులు కబ్జాదారులకు సాయం చేస్తున్నారు, గుండాలకు సాయం చేస్తున్నారు. ఈ 373 ఎకరాలకు సంబంధించి ఇవాళ విషయం ఏంటంటే, మళ్ళీ క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఫస్ట్ ఈ భూమి నాది అని ఒకతను క్లెయిమ్ చేసిండ్రు. ఎవరు? శివరాజ్ బహదూర్. ఆయనది కాదు అని చంద్రబాబు నాయుడు పోరాటం చేసిండ్రు. ఆయనది కాదు అని రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమి అని డిక్లేర్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్దని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ది 373 ఎకరాలు అన్నదో, అప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? నువ్వు డిక్లేర్ చేయాలి. రాజ్ బహదూర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇగో మాకు గింత భూమి ఉన్నది, మాకు 54 ఒక వాటానా 2 వాటాల గింత వస్తుంది, మిగతాది గవర్నమెంట్ తీసుకోవాలని డిక్లేర్ చేయాలి. కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోక వీళ్ళు ముగ్గురికి అమ్మేసిండ్రు, 3 ప్రైవేట్ కంపెనీలకు అమ్మిండ్రు. ఆ 3 ప్రైవేట్ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఏం చేసిండు? ఆ రోజు ఈ భూమి అమ్మడం నేరము, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు, ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెడుతున్నాము అని చెప్పి అప్పటి ఆర్డీఓ కందుకూర్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. ఆ రోజు నుంచి ఇవాళ భూభారతి ఓపెన్ చేస్తే కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవాళ రికార్డులో కూడా ఉన్నది. తర్వాత ఆర్డీఓ రిజెక్షన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్ అంటే ఆర్డీఓ ఈ భూములను నిషేధిత భూములుగా పెట్టింది, స్టాండ్స్ గుడ్. ఈ నిమిషానికి అది ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అలా చుట్టూ ఫెన్సింగు, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకొక బోర్డు వెలుస్తూ ఉంది. ఆ బోర్డుల సంగతి చెప్తా. ఇది ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అంటుంది. ఎట్లయితుంది అది? హైకోర్టు చెప్పింది కదా, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా, ఆర్డీఓ చెప్పింది కదా, కలెక్టర్ చెప్పింది కదా, భూభారతిలో ఇది ప్రభుత్వ భూమని ఈ రోజు కూడా చూపిస్తున్నది కదా. మరి ఎందుకు దీన్ని కాపాడతలేరు అంటే రక్షకుడే భక్షకుడైంది కనుక ఎట్లా పోతాడు? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? హౌ? ఆయనకు ధైర్యం ఎక్కడొస్తుంది? అయితే ఇప్పుడు ఈ హైడ్రా కథ, జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసినా, రెవెన్యూ మంత్రి తప్పు చేసినా ఎవరిని వదలా అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇండ్లు కూర్చోడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పై కూలగొడుతుంది.
ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ 374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి, ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో పుంఖాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబడతలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? దరఖాస్తు ఇస్తే కళ్ళు కనబడవు, రోజు పుంఖాలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే హైడ్రాకు వినబడదు. అంటే పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయమా? హైడ్రా ఎందుకు స్పందించదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టినావు కదా, ఎవరిని వదిలా, నా తమ్ముడిని వదిలా, పొంగులేటిని వదిలా, మరి ఇండ్లు ఎందుకు వదిలిపెడుతున్నావు? ఈడ 7,000 కోట్ల వెనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు. వై ఆర్ యు నాట్ యాక్టింగ్ ఆన్ దిస్? ఎట్లా ఈ నిమిషానికి అక్కడ బౌన్సర్లు ఉన్నారు? ఇప్పుడు ఆ మహిళా రైతులు చెప్పిండ్రు, నా బాయి కాడికి, నా పొలం కాడికి నన్ను పోనిస్తలేరు, పోతే నా భర్తను బౌన్సర్లు పిసికి ఒత్తి పడేసిండ్రు. నా భర్త ఒక నెల రోజుల దాకా మంచం మీదకి వెళ్ళి లేవలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ చెల్లె చెప్తా ఉంది. ఎట్లా పోనీయరు వాళ్ళను? తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వాళ్ళు భూముల కాడికి పోయే భూముల దగ్గరికి వాళ్ళను పోనీయని పరిస్థితి జరుగుతాయి. అసలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్లోనే గూండాలు పోలీసులు మిలాఖపత్ అయిపోతే ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడిది? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ హైడ్రా కమిషన్కు వాళ్ళు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి వస్తే కూడా స్పందిస్తలేరు. ఆర్డీఓ పట్టించుకోడు. వాస్తవానికి ఆర్డీఓ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ భూమిని కబ్జా చేస్తే ఆర్డీఓ గారు ఏం చేయాలి? ఆ కబ్జాను తొలగించి తన ఆధీనంలోకి తీసుకోవాలి. వాళ్ళెవరైనా అడ్డం వస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునే అధికారం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్డీఓ గారికి ఇచ్చింది. ఎందుకు ఆర్డీఓ మౌనంగా ఉన్నాడు? ఎందుకు హైడ్రా మౌనంగా ఉన్నది? ఈ మౌనం వెనుక ఉన్న మర్మం ఏందో ఇప్పుడు బయట పెడతా. ఇందులో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ భూముల్లో ఈ 374 ఎకరాల్లో ఎందుకు చెప్తున్నదంటే, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు దంచుతుంటాడు. మేము చెరువులు కాపాడినాం, ఇక మా అంత మంచిగా చెరువులు ఎవడు కాపాడనే లేదు, నేను ఉద్ధరిస్తున్నా, పీక్ పడగొడుతున్నా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మకుంటున్నది ఒకటి. ఈ భూమి మధ్యలో లచ్చమ్మకుంటున్నది. ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దెర్ ఈజ్ నో రైట్ ఫర్ ఎనీ సేల్ డీడ్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, ఎనీ ల్యాండ్ పర్చేస్ సేల్ డీడ్. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకు ఉండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేసారు. మొత్తం ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వర్షపు నీరంతా అలాగే పోతుంది. ఇప్పుడు ఈ ఆలవై చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్ళు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే, మరి చెరువులు కాపాడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులది, ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు, ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాణి కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి, ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్ళు రాణిస్తలేరు. లచ్చమ్మకుంటకేలి నాన్ చెరువు, మర్రివాణి కుంట, రెడ్డి కుంట, ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే, ఫీడర్ ఛానళ్ళు మూతబడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా? ఇలా ఇంకో విషయం ఉంది. ఇటు చెరువుల కబ్జా, ఇంకో దిక్కు గుట్టల కబ్జా.
ఈ 373 ఎకరాల్లో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ళ గుట్ట, కుమరోని బోడు గుట్ట, ఇట్లా చిన్న చిన్న గుట్టలున్నాయి 3-4. ఈ 373 ఎకరాల్లో ఒక 80 నుంచి 100 ఎకరాల గుట్టలున్నాయి. ఖతం కాంగ్రెస్ వచ్చింది, గుట్టలు మాయం, దంచిపడేసారు గుట్టల్ని, కోట్లు సంపాదించారు. ఈ 80 నుంచి 100 ఎకరాలల్లా ఒక్క లింగమయ్య గుట్ట బతికింది. దాని మీద దేవుడు ఉన్నాడు కనుక. ఏం దేవుడు ఉంటాడమ్మా? లింగమయ్య దేవుడు, శివుడు. ఆ శివలింగం ఉన్నది లింగమయ్య గుట్ట మీద. ఆ శివుడు కాపాడుకున్నాడు ఆ గుట్టను, లేకపోతే అది కూడా మింగుదురిల్లు. ఆ లింగమయ్య గుట్ట మీద 12 ఎకరాల గుట్ట మీద శివుడు ఉన్నాడు కనుక ఆ శివుడు ఆ గుట్టను కాపాడుకున్నాడు. 12 ఎకరాలు తప్ప మిగతా 80 ఎకరాలు మింగేసిండ్రు. 80 ఎకరాలు మొత్తం గుట్టల్ని మైనింగ్ చేసిండ్రు, గుట్టలను కరగదీసిండ్రు. ఆ రాళ్ళు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, కోట్లు సంపాదించారు కొడుకులు. మరి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈ హైడ్రా ఏం చేస్తుంది? ఆర్డీఓ ఏం చేస్తుండు? కలెక్టర్ ఏం చేస్తుండు? 80 ఎకరాల గుట్టలు హైదరాబాద్ నడిబొడ్డున మాయమైపోతుంటే నిద్రపోతుందా నీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి? మాట్లాడితే పెద్ద పెద్ద ఇక ప్రతిపక్షం అడగంగానే ఏ సిబిఐ కేసు, సిఐడి కేసు, ఎందో ఎంక్వైరీ మా మీద వేస్తావు, కానీ వీటి మీద ఎందుకు చేయవు? ఇందులో ఎంత వాటా ఉన్నది నీకు? వాటా లేకపోతే ఎందుకు ఇవి అడ్డుకుంటలేవు? నువ్వు గుట్టలు మాయమైన అడ్డుకోవు, చెరువులు మాయమైన అడ్డుకోవు, గుండాలొచ్చి గోడలు పెట్టి ఫెన్సింగ్ చేస్తే అడ్డుకోవు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడబోతుంది మరి? గుట్టలు రాళ్ళు మొత్తం కరగదీస్తున్నారు కదా, తెగ నమ్ముకుంటారు కదా మొత్తం. ఇది కాంగ్రెస్ వచ్చినాకనే మాయం గుట్టలు. కాంగ్రెస్ వచ్చేదాకా ఎవడు కన్నెత్తి చూడలే. కాంగ్రెస్ రాగానే గుట్టలు మాయం, చెరువులు కబ్జా, భూములు కబ్జా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుడు, రైతులను ఓనియకపోవుడు. అరే వాళ్ళ గొర్రెపిల్లలు పోతుండే పాపం, కొంతమంది యాదవులు ఉంటాడ, గొర్రెపిల్లలు మేకపిల్లలు ఆ గుట్ట మీద పోయి మేస్తుండే. ఇప్పుడు అటాంకల గొర్రెపిల్లలు ఓనిస్తలేరు, మేకపిల్లల్ని ఓనిస్తలేరు, మనుషుల్ని ఓనిస్తలేరు. ఇప్పుడు మూగజీవాలను కూడా ఆగం పట్టించారు, మనుషుల్ని ఆగం చేశారు, మూగజీవాలను కూడా ఆగం పట్టారు. ఇది సుప్రీంకోర్టులో ఈరోజు ఈ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అంటే ఆర్డీఓ దగ్గర గవర్నమెంట్ అయింది, సింగిల్ బెంచ్ గవర్నమెంట్ అయింది, డివిజన్ బెంచ్ గవర్నమెంట్ అయింది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇయ్యలే. ఇది ఏ జడ్జి గారి దగ్గర ఉంది అంటే సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి వరాలే అనే జడ్జిల దగ్గర పెండింగ్ ఉంది. టెంటేటివ్ కేస్ మే బి లిస్టెడ్ 7th April 2026. ఇవాళ 5 ఎల్లుండి మళ్ళీ కేసు హియరింగ్కి వస్తుంది. గవర్నమెంట్ ఏం చేయాలి? గట్టి కొట్లాడి హైకోర్టులో మేమే గెలిచినాం, ఆర్డీఓ దగ్గర గెలిచినాం, ఈడ కూడా మా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ కొట్లాడుతుందా, మరి కుమ్మక్క అవుతుందా చూడాలి. దీని మీద స్టే లేదు. స్టే లేనప్పుడు ఏంది? హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్, దట్ స్టాండ్స్ గుడ్, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. యాక్ట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, హైకోర్టు జడ్జిమెంట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఆర్డీఓ ఆర్డర్ ఈజ్ ఫైనల్. మరి ఎందుకు హైడ్రాబో కాపాడతలేదు, ఎందుకు ఆర్డీఓ స్పందిస్తలేడు అనేది ఇష్యూ ఇక్కడ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇక చిత్ర విచిత్రాలు చూడండి ఇక వీళ్ళ కథ. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టినరు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026. ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్.
డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEAL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మలిపేసిండ్రు. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్, ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇగో ఇది 4 తారీఖు, 4 ఏప్రిల్ 2026. శిల్పా పోయింది, MEAL పోయింది, మళ్ళీ ఏమొచ్చింది ఇడా? ఇదేందో వచ్చింది జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టుకొచ్చారు. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్నవాళ్ళు మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు? శిల్పా ఇన్ఫాటెక్ అని రాసింది ఇక్కడ, శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అందులోకి పోయినాం, ఏది ఆ కంపెనీ యాక్ట్లో ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్, శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద 3వ డైరెక్టరు శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి, 3వదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది 3వది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా శిల్పా రాఘవ వెంచర్స్ LLP, శిల్పా రాఘవ వెంచర్స్ LLP కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీలో. దెన్ మేము శిల్పా రాఘవ LLPకి పోయినాం. ఇది శిల్పా రాఘవ LLP. దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అది అందరికీ యాక్సెసిబుల్, ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్గా చూసుకోవచ్చు, ఇందులో సీక్రెట్ ఏం లేదు. శిల్పా రాఘవ LLPకి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంక ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళీ ఒక 2 పేర్లు, ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే 2 పేర్లు అందులో ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే RDO ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక RDO కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న RDO, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన RDO మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి RDO ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. ఇప్పుడే నీకు శిల్పా ఇన్ఫ్రాటెక్, శిల్పా రాఘవ వెంచర్స్ లింక్ ఏంది, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లో మీకు చెప్పాను. ఇంకొక లింకు చూపిస్తా. వీళ్ళు మున్సిపల్ కమిషనర్ బడంపేట్కు మేము కంపౌండ్ వాల్ పెట్టుకుంటామని ఒక దరఖాస్తు పెట్టిండ్రు. ఇది దరఖాస్తు.
బడంపేట మున్సిపల్ కమిషనర్కి పెట్టిన దరఖాస్తు. ఎవరు పెట్టినరు? ఎంబైఎస్ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటోడు ఈ భూమికి నేను కంపౌండ్ వాల్ పెట్టుకుంటా అనుమతి ఇవ్వండి అని బడంపేట మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు పెట్టాడు. సరే ఇచ్చిండ్రా లేదా నా దగ్గర సమాచారం లేదు, ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏం చేయాలి? ఆర్డీఓని అడగాలి ఈ భూమి ఎవరిదని. ఇప్పుడు ధరణిలో పోయి కొడితేనే అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతిలో ఈ నిమిషానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భూభారతిలోనే అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది. సరే అది సెకండ్ సబ్జెక్ట్. బడంపేట మున్సిపల్ కమిషనర్కు ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నాదర్గుల్లో ఈ 374 ఎకరాలకు మేము గోడ పెట్టుకుంటాం, కంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు పెట్టాం. సరే మేమేం చేసినాము? ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఈ కంపెనీ ఎవరిది దీంట్లో డైరెక్టర్ లెవెల్లో చూద్దామని లోపలికి పోయినాం. ఇది ప్రింట్అవుట్ తీసినామా, ఓపెన్, ఇది ఆ పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు? దీంట్లోకి పోతే సరే ఇందులో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్ ఉంది, మూడవ పేరు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే దరఖాస్తు పెట్టినరో మున్సిపల్ ఆఫీస్లో గోడ కట్టుకుంటామని, ఈ ఆక్వా ఎవరిది అంటే అందులో 3-4 పేర్లలో ఒకటి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా డైరెక్టర్గా ఉన్నది. సరే అసలు ఈ క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని మళ్ళీ దాంట్లోకి పోయినాం. ఇది క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని లోపలికి పోతే దీంట్లో డైరెక్టర్గా పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు అనేది డాక్యుమెంట్ చూపిస్తుంది. అంటే ఇది దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎప్పుడు ఇది 2024లో ఉంటుంది, 24-25. ఇందులో పొంగులేటి హర్షారెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు. అంటే కంపౌండ్ వాళ్ళకు దరఖాస్తు పెట్టిన దాని వెనుక కంపెనీలో వీరి పేరు, వీరి సంబంధం కనబడతా ఉంది. తర్వాత ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడు అయిపోయిండు. భూబకాసురుడు అయిపోయినాక ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? ప్రభుత్వం పెద్దలే గద్దలైనప్పుడు, పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆక్వా, సారీ ఏక్యూ స్క్వేర్ అన్నట్టున్నా నేను, అది ఏక్యూ కాదట, ఆక్వానా, సారీ ఏక్యూ, నేను ఆక్వా అన్నట్టున్నా, ఏక్యూ స్క్వేర్, ఐ స్టాండ్ కరెక్షన్. ఆక్వా బదులు ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, నథింగ్, ఇందులో ఏం సీక్రెట్ లేదు. సో ఇప్పుడు నేను రేవంత్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అసెంబ్లీలో డైలాగ్ కొట్టినావు కదా, ఎవరిని ఇడిచిపెట్టాను కదా, మరి దీంట్లో ఎందుకు ఇడిచిపెడుతున్నావు? తోలి ఇప్పుడు హైడ్రాన్ తోలి, గోడలు గూలగొట్టు, రేకులు తీసేయి, ఆ ఫెన్సింగ్ తీసేయి, ఏళ్ల తరబడి తాతలు తండ్రుల నుంచి బోర్లు మోటార్లు కరెంటు కనెక్షన్తో వ్యవసాయం చేసుకున్న రైతుల్ని అక్కడికి పంపించు, ఈ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టు, ఆ గుండాలను అరెస్ట్ చేయి, ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఏవి చెల్లవు అని రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా చెప్తుంది. ఇవన్నీ యాక్ట్, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెంట్రల్ యాక్ట్, ఇది సెంట్రల్ యాక్ట్ 16 of 1908లో పారా 19లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా
క్రయ విక్రయాలు చెల్లవు, అటువంటి రిజిస్ట్రేషన్లు జరిగితే అవి చిత్తు కాగితంతో సమానము, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవుగాక చెల్లవు అని సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్టు చెప్తుంది. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా స్పష్టంగా అందులో కూడా చెప్పడం జరిగింది, ఈ క్రయ విక్రయాలు చెల్లవు. కమాన్ యాక్ట్. నువ్వు మాట మీద ఉండేవాడివైతే, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడివైతే తక్షణమే ఆ భూముల చుట్టూ ఉన్న గుండాలను అరెస్ట్ చేయి, క్రిమినల్ కేసులు పెట్టు, భూమిని స్వాధీనం చేసుకో, పెట్టిన కాంపౌండ్ వాళ్ళను గోడల్ని వెంటనే హైడ్రాను పంపించి కూలగొట్టి నీ నిజాయితీ రుజువు చేసుకో. ఈ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయి. చట్టం నువ్వు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ చట్టం చెప్తుంది. డాక్యుమెంట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయి. ఆనాడు చంద్రబాబు పోరాడిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండు, కేసీఆర్ గారు కాపాడిండు. నువ్వు కాపాడుతావా, వాటిని భక్షిస్తావా? ఆ భూములను పేదలకు ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా, ఆ భూమిని గద్దలకు ఇస్తావా? నువ్వు తేల్చుకో. ఇప్పుడు నీ సంగతి ఏందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ అంటే వాళ్ళకు పట్టాలు అప్పటి 1975 కంటే ముందు తాతలు తండ్రుల నుంచి వాళ్ళు సాగు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. సో 1900 అమ్మా సరే, మొత్తానికి వాళ్ళ మామలు తాతలు తండ్రుల నుంచి ఆ భూముల్లో వాళ్ళ కబ్జాలు ఉన్నారు. నౌ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. సరే, వాళ్ళ భూములు కబ్జాలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు ట్యాక్సులు కూడా కట్టారు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది? చంద్రబాబు నాయుడు ఈ భూమి ప్రభుత్వ భూమి అని పోరాటం చేసిండు. పెద్ద లెటర్ రాసిండు, 8 పేజీల ఉత్తరం. ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు రాజశేఖర రెడ్డికి ఉత్తరం రాసిండు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా విచారణ చేసి ఇది ప్రభుత్వ అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది దీని మీద. అసెంబ్లీలోనే ఈ భూమి ప్రభుత్వ భూమి అని రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసిండ్రు. ప్రభుత్వ భూమిగా ఆ భూములను ఏపీఐసికి ఇచ్చిండ్రు. సబ్సిక్వెంట్గా సుప్రీంకోర్టులో వాళ్ళు గెలిచిండ్రు. సుప్రీంకోర్టులో ఈ భూమి ఆ రాజ్ బహదూర్కు చెందింది అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్తారు మిస్గైడ్ చేయడానికి? సుప్రీంకోర్టులో మేము గెలిచినాము అంటారు. బట్ సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత ఏం జరిగింది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. 374 ఎకరాలు ఒకరిని చెందది కదా. ఆర్డీఓ దగ్గరికి పోయి వీళ్ళు కొనుక్కున్నటువంటి ముగ్గురు మాకు ఈ భూమిని అమలు చేయమని పోతే అసలు వానికి అమ్మే హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? ఫస్ట్ యూ డిక్లేర్ ద ల్యాండ్ సీలింగ్. డిక్లరేషన్ నువ్వు నీకు ఇద్దరు పిల్లలా, ఒక కొడుక, నీకు ఎన్ని యూనిట్లు వస్తాయి, 1 యూనిటా 2 యూనిట్లా, నువ్వు నీకు అసలు మొత్తం ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయి, దాని ప్రకారంగా నీకు ఎంత భూమి వస్తుందో డిక్లరేషన్ ఇస్తే ఆర్డీఓ అన్నీ వెరిఫై చేసి యాజ్ ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్ హీ విల్ కన్ఫర్మ్ యువర్ ల్యాండ్. అప్పుడు నువ్వు అది తీసుకో. అది పోయిన తర్వాత ఇలాంటి వాళ్ళు మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్లోనే ఇంకోటి ఏముంది మనకు, ఈ టెనెంట్ ఫార్మర్స్ ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఉన్నది. ఆ టైం లోపల ఎవరన్నా ఆ భూమిని సాగు చేసుకొని బతికితే ఆ టెనెంట్ ఫార్మర్స్కు 38E కింద సెలబుల్ రైట్స్ ఇవ్వాలి. 38E కింద టెనెంట్ ఫార్మర్స్కు పాస్బుక్లు ఇవ్వాలని చెప్తారు. ఆ టెనెంట్ ఫార్మర్లకు కూడా ఇంకో రూల్ ఉంది, 7 ఏళ్ల దాకా భూమి అమ్ముకోవద్దు. ఆ టెనెంట్ ఫార్మర్లకు కూడా భూమి వస్తే వాళ్ళు 7 ఏళ్ల దాకా భూమిని ఇతరులకు అమ్మే హక్కు కూడా ఉండదు. 7 ఏళ్ల దాకా వాళ్ళు ఎంజాయ్ చేయాలి భూమిని, తర్వాత అమ్ముకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చేసుకునే ఈ డాక్యుమెంట్లు రైతులకు కొంతమందికి 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి రాయించుకుంటారు. అవి చెల్లయి. ఈ రాజ్ బహదూర్ అమ్మింది కూడా చెల్లదు. అంత చిత్తు కాయిదాలు అవి. సో ఇక్కడ ఈ ఇష్యూ ఏంది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఫస్ట్ రాజ్ బహదూర్ ఇస్తే అతనికి 50, 40, 30 ఏమైనా వస్తుందా రాదా అని తేలాలి. తేలినాక ఆయన ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది తప్ప ఆయనకు అమ్మే హక్కే ఉండదు. సో భూమి తేలకుండా ఆయన ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా అతను ఆర్డీఓ దగ్గర అమ్మినటువంటి వాళ్ళు ఆర్డీఓ దగ్గరికి వస్తే ఆర్డీఓ రిజెక్ట్ చేసిండు, 22A పెట్టిండు. ఆర్డీఓ మాకు ఇయ్యలేదు అని చెప్పి హైకోర్టు పోతే హైకోర్టులో ఆర్డీఓ కరెక్ట్ అన్నది, డివిజన్ బెంచ్ పోతే డివిజన్ బెంచ్ కరెక్ట్ అన్నది, సుప్రీంకోర్టు పోతే స్టే ఇవ్వమంటే ఇయ్యము అన్నది. అది నడుస్తుంది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డీఓ పోయి ఏం చెప్పిండు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళకి చెందదు, ఈ కొనుక్కున్న వాళ్ళంతా మా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఇది నల్ అండ్ వైడ్, ఈ డాక్యుమెంట్లు చెల్లవు, ఇది యాక్టు అని ఆర్డీఓ సుప్రీంకోర్టులో వేసిండు. పోనీ భూభారతిలో పోయి చూస్తే ఇవాళ కూడా పొద్దున ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండు అని భూభారతిలో ఇవాళ కూడా డాక్యుమెంట్ ఉంది. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే
అక్కడ పోయి ఎట్లా ఏమి ఇన్ఫ్రా అది శిల్పా ఇన్ఫ్రా ఇంకోటి అదే ఉండే ఏక్యూ స్క్వేర్ ఎంఈఐఎల్ కోహినూర్ ఇవన్నీ అడికెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ కళ్ళకు కనబడతలేవా? పాపం ఈ రైతులు పోయి హైడ్రాక్ దరఖాస్తులు ఇచ్చిండ్రు, ఎందుకు మాట్లాడారు? ఈ రకంగా ఇదేంటిది బిడ్డ గెజిట్ సరే నేను చదివినాక చెప్తలే. సో ఈ నిమిషానికి హైకోర్టు ఆర్డర్ ఈజ్ ఫైనల్. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఈజ్ ఫైనల్ ఈ నిమిషానికి. ఎందుకు? హైకోర్టు ఆర్డీఓ ఆర్డర్, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఏం చెప్పిండ్రు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ డెసిషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పింది. సుప్రీంకోర్టు స్టే ఇయ్యలేదు కనుక హైకోర్టు ఆర్డరే ఫైనల్, ఆర్డీఓ ఆర్డరే ఫైనల్. మరి వీళ్ళు ఈ అగ్రిమెంట్లు పట్టుకొని వాళ్ళు ఎట్లా కబ్జా పెడతారు? ఆ కంపెనీల వెనుక ఎవరున్నారో ఇప్పుడు నేను బయట పెట్టినా కదా. మరి రేవంత్ రెడ్డి మాటల్లో వీసమెత్తు నిజం ఉన్నా, కమాన్ సెండ్ ద హైడ్రా అండ్ డెమాలిష్ ఆల్ ద కాంపౌండ్ వాల్ అండ్ ఆల్ ద ఫెన్సింగ్స్. యూ ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ. నీ నిజాయితీ నిరూపించుకో, లేకపోతే నీకు కూడా అలా వాటా ఉందనుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినారు. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే బొమ్మలతో పేరు వస్తుందా? కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చిన నాయకుడిగా, రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. బొమ్మలు పెట్టుకుంటేనో ఫోటోలు పెట్టుకుంటే ప్రజల హృదయాల్లో ఉండరు. బొమ్మలు కాదు కావాల్సింది, ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కావాలి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకో. ఈ రౌడీయిజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? ఇంకోటి అడుగుతున్నా, సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా, మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్ళలో పెట్టినరా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? రాహుల్ గాంధీ ఇంట్లో ఉన్నదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి పూర్తి రుణమాఫీ, ఇవ్వండి అవ్వాతాతలకు 4000 పెన్షన్, 100 రోజుల్లో ఇస్తామన్న మహిళల 2500 ఇచ్చి మాట్లాడండి. మీరు ఈ చిల్లర వాటితోని ఈ చిత్రపటాలతో వచ్చేది లేదు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా, చిరస్థాయిలో చరిత్ర ఉన్నంతకాలం, రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉంటాడు. థ్యాంక్ యూ.